ఈ ఫోన్ కట్ అవుతుందండి. డోంట్ యూజ్ సచ్ లాంగ్వేజ్ అండి. ఆనంద్ గారు ప్లీజ్, ఆనంద్ గారు కంటిన్యూ. నో కట్ అండి, ఐ డోంట్ వాంట్. ఆనంద్ గారు ప్లీజ్, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. ఎస్, రాష్ట్ర సరిహద్దులను కూడా చెరిపేసి ఆ రోజు మైనింగ్ ని వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ ఏంది, వాళ్ళు తవ్వుకున్న మైనింగ్స్ ఏంది, దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఆ రోజు అధికారులను ఏ విధంగా బలి చేశారు, అధికారులు వాళ్ళ మాట వినకుంటే వాళ్ళ మీద ఎంత ప్రెజర్స్ చేశారు, వాళ్ళు విన్నారు కాబట్టి ఈ రోజు దానికి శిక్ష అనుభవిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులను చేసేసి ఒక యుద్ధ వాతావరణం సృష్టించారు ఆ రోజు ఈ రాష్ట్రంలో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాటం చేస్తే మా నాయకుల మీద అందరి మీద అనేక కేసులు పెట్టి దాడులకు దిగడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి ఉటావుటిన హైదరాబాద్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రకరకాల మాటలు మాట్లాడాడు. ఈ రోజు దానికి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఏంటంటే రాష్ట్ర సరిహద్దులు చెరిపేస్తే లేకుండా అంటే అక్రమంగా మైనింగ్ వాళ్ళకి అధికారం ఉందనేసి వాళ్ళ అధికారులు ఇంటా ఉండారని చెప్పేసి ఆ రోజు ఎడాపెడా దోచేశారు. అధికారం పోతానే మొత్తం తొగే ముందుకి తీగ లాగే ముందుకి డొంక మొత్తం కదిలింది. ఎవరైతే దీని వెనకాకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కొంతమంది శిక్ష అనుభవించారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ట్రయల్స్ లో కేసులు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులు చెరిపేస్తా అంటే కూడా అంత విషయం చేస్తే కూడా ఈ రోజు వైసీపీ నాయకులు, వైసీపీ ప్యానలిస్ట్ దాన్ని మళ్ళా సమర్థిస్తా మాట్లాడడం ఎంతవరకు సమంజసము? ఒక సీనియర్, ఒక మంచి, ఇందాక ఒక కాలర్ గారు చెప్పారు శ్రీలక్ష్మి గారి గురించి, 21 సంవత్సరాలకే టాపర్ గా నిలిచిన ఆమెనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేసి ఫైల్ మీద సంతకాలు పెట్టించి ఆవిడ జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ చూస్తే బాధ వేస్తుంది. అక్కడ పక్షపాతం కూడా వచ్చింది ఆవిడకి. ఆ విధంగా అధికారుల్ని ఏ విధంగా జైలుకు పంపించారో, అధికారం అడ్డం పెట్టుకొని ఏ విధంగా కేసుల్లో ఇరికిచ్చారో, అదే విధంగా 2004 తర్వాత రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకున్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత కూడా అనేక మంది IAS, IPS అధికారులు కేసుల్లో ఇరుక్కున్నారండి. వీళ్లకు ఏదైతే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు సక్రంగా పరిపాలిస్తే అధికారులు కూడా ఉన్నత స్థానాల్లో ఉంటారు, మంచి ర్యాంకులు వస్తాయి. సురేష్ గారు అధికారాన్ని చెలాయించేవాడు అవినీతి పరుడవుతే ఆ అధికారులను కూడా అవినీతి చేసేదానికి ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా జైలు చుట్టూ తిరుక్కోవాల్సి ఉంటుంది, ఈ విధంగా కోర్టుల చుట్టూ తిరుక్కోవాల్సి ఉంటుంది అనే దానికి ఈ చిన్న ఒక ఉదాహరణ అండి కారణం. సురేష్ గారు, మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా కాకుండా ఒక భారతీయ పౌరుడిలాగా నాకు ఒక ఆన్సర్ చెప్పండి. శ్రీశైలం గారు, ఒక చిన్న విషయం, ఇందాక కూడా మీరు పొరపడ్డారు. నేనేమి మహాత్మా గాంధీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు టైం చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అండి. నేను అడుగుతున్న